రెండో రోజు ప్రజాపాలన దరఖాస్తులకు మంచి స్పందన వచ్చింది. 6 గ్యారంటీలకు అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం వినతులు పెరుగుతున్నాయి. క్యాస్ట్, ఆదాయం సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడొద్దని, అవి అవసరం లేదన్నారు సీఎస్ శాంతికుమారి. ఆధార్ అప్డేట్తో పని లేకుండా జనం 6 గ్యారంటీ స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చన్నారు కలెక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనకు మంచి స్పందన లభిస్తోందన్నారు సీఎస్ శాంతికుమారి. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల నుంచి 4,89,000, గ్రామాల నుంచి 3,23,862 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అభయహస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ పెట్టాలని సూచించారు. పురుషులకు, మహిళలకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభల షెడ్యూల్ను ప్రెస్, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు సీఎస్. క్యాస్ట్, ఆదాయ సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడొద్దని, అవి అవసరం లేదన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 600 కేంద్రాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మంలో ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ గౌతమ్. ప్రజలు తమ దగ్గరున్న ఆధార్, రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నారు. ఆధార్ అప్డేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల ముందు జనం క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. వెరిఫికేషన్ టైంలో అన్ని వివరాలు అధికార యంత్రాంగం చూసుకుంటుందన్నారు గౌతమ్. మీది ఏ ఆధార్ కార్డు ఉందో, ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది. అది అందరికీ తెలిసినదే. అది మనం వెరిఫై చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు. సో అట్లానే కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి. పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు. రేషన్ కార్డు లేని ప్రజలు ప్రజాపాలనకు అప్లై చేసుకోవచ్చన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్. అపోహలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంను కొందరు డబ్బులకు అమ్మడం జరుగుతోందని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. నిజామాబాద్ జిల్లాలోని ఆధార్ కేంద్రాల దగ్గర రెండో రోజు రద్దీ కొనసాగింది. ఆధార్ అప్డేషన్ కోసం మీ సేవా సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. మీ సేవా నిర్వాహకులు రోజుకు 50 మందికే టోకెన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రజాపాలనకు విశేష స్పందన వచ్చింది. పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఇచ్చేందుకు క్యూ కట్టారు జనం. పథకాలకు అప్లై చేసేందుకు సరిపడా దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు రద్దీగా మారాయి. ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు జనం క్యూ కట్టారు. 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో కార్డుల్లో వివరాలు అప్డేట్ చేసుకుంటున్నారు.